లూకాసు వార్త 1వ అధ్యాయము 75 చివరి భాగము. మన శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణను కలుగు చేశాను. దేవుని యొక్క రక్షణ మనకు ఎందుకు అనుగ్రహింపబడినది? మనుష్య కుమారుడిగా మహిమను విడిచి ఆయన శరీరధారి అయి రిక్తునిగా చేసుకొని ఆయన శిలువ మరణము నొందడానికి కారణం ఏమిటి అని అంటే, మొట్టమొదటిది మన శత్రువుల చేతి నుండి మనం విడిపింపబడుటకై, అపవాది యొక్క కాడి నుండి, చేతి నుండి, అపవాది యొక్క ఉచ్చుల నుండి మనము విడిపింపబడుట రక్షణ ఫలం. రెండవదిగా మన జీవిత కాలమంతయు నిర్భయులముగా జీవించుట అనంటే, కష్టము రాదు, ఇబ్బంది రాదు, సమస్యలు రావు, పోరాటములు రావు అని కాదు. భయపడం, బెదరం, చెదిరిపోం, కృంగిపోం, అలసిపోం. దేవునిని ఎరిగిన వారముగా, ఆయన ఆత్మ కలిగిన వారముగా వచ్చిన ప్రతి పరిస్థితిని ధైర్యముగా ఎదుర్కొని జయించగలుగుతాం. అందుకని యేసుక్రీస్తు ప్రభు భయపడుకుడి, భయపడుకుడి, భయపడుకుడి అని ఆయన చెప్పడానికి గల కారణం, ఆయన తోడుంటాడు, ఆయన ఆత్మ తోడుంటుంది, మనల్ని విడిపిస్తుంది. రక్షింపబడి కూడా భయము, దిగులు, చింత, వేదన మనకున్నదా? మనం ఫలం తీసుకున్నాం, ఫలం స్వీకరించడం అనగా ఒక చక్కని ఫలము కొనుక్కున్నాం మార్కెట్లో. కొనుక్కున్న ఫలాన్ని మనం తినాలి. తింటే ఆ ఫలం యొక్క శక్తి మనకు వస్తుంది. ఈ ఫలం చాలా అందంగా ఉన్నది అని చెప్పేసి కొయ్యకుండా అలాగే ఉంటే అది కుళ్ళు పట్టిపోతుంది. అయితే దేవుని రక్షణను పొందిన మనము ఆ రక్షణ ఫలమును అనుభవించాలి. దేవుని యొక్క రక్షణ ఉద్దేశము మన శత్రువుల చేతి నుండి మనం విడిపింపబడాలి. అంతేకాదు, కానీ మన జీవితంలో ఏ విషయము కూడా భయము అనేది ఉండడానికి వీలే లేదు. తర్వాత ఆయన సన్నిధిలో పరిశుద్ధత, నీతి కలిగి ఆయన్ను సేవించటం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, నీ పరిశుద్ధ నామములకు వందనాలు. యా రక్షణ ఫలం నువ్వు అనుభవించటకు సహాయం ఇచ్చేయండి. మా మనస్సు మీద, మా శరీరం మీద, నాయనా మా ఆత్మ మీద అపవాదిక అధికారము, పట్టు ఉండడానికి వీలు లేదు నాయన. భయము లేని స్థితిలో ధైర్యముతో నాయనా ఈ లోకములో నీ సన్నిధిలో జీవించటకు సహాయం చేయండి. నీ అగ్ని కంచె ప్రతి బిడ చుట్టూ, ప్రతి కుటుంబము చుట్టూ వేయుము తండ్రి. నీకే స్తుతి చెల్లిస్తూ యేసు నామమున వేడుచున్నాను తండ్రి. ఆమేన్.